మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా నమస్కారాలు. ఈరోజు మెయిన్ ఈ ప్రోగ్రాం ఇవాళ ప్రోగ్రాం గురించి మాట్లాడుకుందాము. స్వస్థ నారి స్వశక్త పరివార్ అనేది ఇవాళ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే స్వస్థ నారి శక్తివంతమైన కుటుంబం, ఇది ఇవాళ మన మెయిన్ ఈరోజు ప్రోగ్రాం యొక్క మెయిన్ మోటో అండి. ఇందులో మనకేందంటే దేశ ఆరోగ్యం దృశ్యం మారుస్తూ దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు అన్నమాట, అంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు. తర్వాత ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ప్రసూతి ప్రయోజనాల పంపిణీ, ముఖ్యంగా ఈ 3 ఉద్దేశాలు ఈరోజు మనకు ముఖ్యమైనవి. ఇందులో మనకేందంటే మెయిన్గా మహిళలు మరియు పిల్లలకి ఎక్కువ ఈరోజు మనం ఏంటంటే ప్రయారిటీ, అంటే ప్రాముఖ్యత అనేది ఇవాళ ఇస్తూ ఉన్నాము. ఇందులో మహిళలకు వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలన్నీ మనం అందించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈఎన్టీ కంటి పరీక్షలు, రక్తపోటు, షుగరు, అలాగే పంటికి సంబంధించిన పరీక్షలు, ఇవన్నీ కూడా మనం ఇక్కడే నిర్వహిస్తూ ఉంటాము. ఎన్సిడి స్క్రీనింగ్ కానివ్వండి, తర్వాత ఇమ్యూనైజేషన్ కానివ్వండి. అంటే ఇమ్యూనైజేషన్ అంటే టీకాలు ప్రతి వారము బుధవారం మరియు శనివారం రోజు ప్రతి పిహెచ్సి పరిధిలో ఉన్న ఆ రోజు ఎవరికైతే మనకి అసైన్ చేస్తున్న ప్రాంతాలలో ఖచ్చితంగా ఇమ్యూనైజేషన్ అంటే టీకాలు అనేటివి ఖచ్చితంగా వేస్తారు. అది కూడా గవర్నమెంట్ ఉచితంగానే అందరికి కూడా అందిస్తూ ఉంది. దయచేసి ఇది అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే స్త్రీల విషయానికి వచ్చేసరికి ఎటువంటి చిన్న స్క్రీనింగ్ కానివ్వండి, రక్తహీనత అంటే అనీమియా, ఎవరికన్నా రక్తం లోపం కానివ్వండి, తర్వాత షుగరు, బీపీ, ఇంకా లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక సమస్యలు అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా, ఈ సేవలు కూడా మనం అందిస్తూ ఉన్నాము. అట్లనే ఏదన్నా ఈ మధ్య కాలంలో ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి కాకుండా ఎవరికి సొంతంగా వాళ్ళకి కలిగే వాటిని మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పి మనం అంటాము. సో ఇందులో ముఖ్యంగా మనకి బీపీ, షుగరు, క్యాన్సరు, ఇలా తదితర రక్తహీనత కానీ ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. సో ఇందులో మనకి ఏంటంటేనండి, ఇక్కడ ఈ ఎన్సిడిలో ముఖ్యంగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి, ఓరల్ క్యాన్సర్ అంటే అందరికీ నమస్కారం అండి. నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ని. నా పేరు కృష్ణమ్మ. మా సిడిపిఓ గారు ఉన్నారు. వీళ్ళందరూ బంజువాక సచివాలయం అంగన్వాడీ టీచర్స్ అండి. ఈరోజు ఈ ప్రోగ్రాంలో భాగంగా మాకు కూడా ఫుడ్ స్టాల్ మేమైతే ఏమైతే గర్భవతులకి, బాలింతలకి, పిల్లలకి అందిస్తున్నామో పోషకాహారం, దాన్ని మమ్మల్ని కూడా ఫుడ్ స్టాల్ పెట్టమని మాకు ఆదేశాలు ఇచ్చారు గవర్నమెంట్ వారు. ఇక్కడ మేమైతే ఏమేమి ఇస్తున్నామో చేస్తున్నామో చూడండి. ఇది 6 నెలల నుంచి 6 నెలలు పూర్తయి 3 సంవత్సరాల లోపున్న పిల్లలందరికీ 2.5 కేజీ ప్యాకెటు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక నెలకి 1 ప్యాకెట్ ఇస్తారండి. ఇది బాలామృతం. దీంతోపాటు పిల్లలకి 25 కోడిగుడ్లు ఇస్తారండి. ఇవి కాకుండా 2.5 లీటర్ పాలు, ఇది 1/2 లీటర్ ప్యాకెట్ అండి. ఈ పాలు ఇది 1/2 లీటర్ ప్యాకెట్. ఇలాంటివి 5 ప్యాకెట్లు ఇస్తారండి. ఒక నెలకి 2.5 లీటర్ పాలు, 2.5 కేజీ ప్యాకెట్ బాలామృతం, 25 కోడిగుడ్లు. 6 నెలలు పూర్తయి 3 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికీ కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఇవి పిల్లలకి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకున్న ఏఎన్ఎం నమోదు చేసుకోవాలి ముందు. ఏఎన్ఎం తర్వాత అంగన్వాడీ సెంటర్లకు వచ్చి గర్భవతి కానీ పేరు నమోదు చేసుకున్నట్టయితే ఆమెకు అంగన్వాడీ కేంద్రం ద్వారా ఇదండి 3 కేజీల ప్యాకెట్ బియ్యం ప్యాకెట్, ఫోర్టిఫైడ్ రైస్, దాంతోపాటు 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ ఆయిల్, వీటితో పాటుగా 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలు అందిస్తున్నారండి. ఇవే కాకుండా బాల సంజీవిని కిట్ అనే పేరుతో 5 రకాల పోషకాహారం అందించడం జరుగుతుందండి. 2 కేజీల రాగి పిండి, అట్లాగే 1 కేజీ బియ్యం అటుకులు, 1/4 కిలో బెల్లం అచ్చులు, 1/4 కేజీ ఎండు ఖర్జూరం,
kg బెల్లం, ఇలా మొత్తం మీద 10 రకాల పోషకాహారం అనేది గర్భవతి పేరు నమోదు చేసుకున్నప్పటి నుండి ఆమె బాలింత అయ్యి 6 నెలలు పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో ప్రతి గర్భవతికి బాలింతకి అందించడం జరుగుతుందండి. ఇవే కాకుండా వాళ్ళు వీటిని ఇవ్వడమే కాకుండా వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది హౌస్ విజిట్ ద్వారా కూడా మా అంగన్వాడీ టీచర్లు ఫాలోఅప్ చేసి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా లేదా, సక్రమంగా వాడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఏ అండి టాబ్లెట్ ఏ అండి అది రోజు తినకుండా షుగర్ మాత్రలు అవి సరేనా ఏంటి వచ్చి మధ్యాహ్నం తీసుకోండి. షుగర్ మాత్రలు వేసుకోవాలి.